హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాప్ ఫుడ్ సీక్రెట్స్ గురించి తెలుసుకునే ముందు, ఓకే, ఆ ఫుడ్ సీక్రెట్స్ తెలిసిన వెంటనే మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తది. నో ప్రాబ్లమ్. కానీ దానికన్నా ముందు కొన్ని రియాలిటీస్ ఉన్నాయి. ఆ రియాలిటీస్ గురించి నేను ఆన్ క్యాంపస్ పీపుల్‌కి అండ్ ఆఫ్ క్యాంపస్ పీపుల్‌కి గూడా చెప్తాను. తర్వాత మనం కెరీర్ గ్యాప్ ఫ్రెషర్స్ ఎలా వెళ్ళాలి, ఏంటి అనేసి డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి నేనెందుకు చెప్తున్నానంటే, ఒకవేళ కాలేజ్‌లో సపోజ్ కాలేజ్‌కి ప్లేస్‌మెంట్సే వస్తున్నాయి అనుకో. కాలేజ్‌కి ప్లేస్‌మెంట్స్ వచ్చాయి గదా అనేసి మెయిన్ మీరు ఎంఎన్‌సి కంపెనీస్ ఇలా స్టార్టప్ కంపెనీస్ అప్లై చేసేటప్పుడు కొన్ని కంపెనీస్ వస్తాయి గదా! వాళ్ళకి చెప్తున్నాను. ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చేసాయి. ఒక ఆఫర్ వచ్చేసింది చేతిలో. ఒక 1 ఇయర్ తర్వాత ప్లేస్‌మెంట్, ఫోర్త్ ఇయర్ అయిపోయాక ప్లేస్‌మెంట్ ఉంటది అనేసి సైలెంట్‌గా వదిలేయొద్దు. ఎందుకంటే ఆఫర్ వచ్చినంత మాత్రాన నీకు జాబ్ వచ్చినట్లు కాదు. నువ్వు జాయినింగ్ అయ్యే రోజు వరకు నీ ఆఫర్ వాళ్ళు రిలీజ్ చేసినంత మాత్రాన డిక్లేర్డ్ అయ్యిందనేసి అసలు కానే కాదు. మధ్యలో ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి తీసేసినా తీసేస్తారు. అంత ఇదిగా ఉంటుందన్నమాట. సో, ఆన్ క్యాంపస్ పీపుల్ ఏం చేస్తారంటే మాక్సిమం మీకు చాలా ఈజీ ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో కొంచెం టఫ్‌గానే ఉంటది. ప్రిపేర్ అయితే ఈజీగానే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కంపెనీస్‌ని వెతికి అప్లై చేయడం కన్నా, కంపెనీస్ వచ్చిన కంపెనీస్‌ని మనం నేర్చుకొని ఆహ్, రాయడం ఈజీనే గదా మనకి. సో, అలా వెళ్ళడం ఈజీనే కాబట్టి, మనం ఏం చేయాలిక్కడ? స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మినిమమ్ 2-3 ఆఫర్ లెటర్స్ చేతిలో పెట్టుకోవాలి. మినిమమ్ 2-3 ఆఫర్ లెటర్స్ పెట్టుకోవాలి. యాస్ ఎ ఫ్రెషర్‌గా కాలేజ్ కొంచెం చిన్నదయ్యి, ప్లేస్‌మెంట్స్ తక్కువొస్తున్నాయనుకో, వచ్చిన ప్లేస్‌మెంట్స్‌ని గ్రాబ్ చేసుకో. ఫస్ట్ ఏ ప్లేస్‌మెంట్ వస్తదో ఆ ప్లేస్‌మెంట్స్‌ని గ్రాబ్ చెయి. తర్వాత రావు ప్లేస్‌మెంట్స్. నేను చదివిన విద్యానికేతన్ కాలేజ్‌లో ఫస్ట్ సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్ నుంచి ప్లేస్‌మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. సెకండ్ సెమిస్టర్ మొత్తం నాకు ఇట్లా ఫుల్ ప్లేస్‌మెంట్స్ వచ్చాయన్నమాట. మా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళంటే మినిమమ్ అప్లై చేసుకునే టైం గూడా పెట్టేవాళ్ళు గాదు. మినిమమ్ అప్లై చేసే టైం. ఇప్పుడు ఇన్ఫోసిస్ అనంగానే 2, 3 1 అవర్ పడతది ఒక్కొక్కసారి అప్లై చేయాలంటే. అలా టైం పెట్టక చాలా మంది తెచ్చుకోలేదు. నిజంగానే అప్లై చెయ్యక తెచ్చుకోలేదు చాలా మంది. అప్లై చేసే టైం పెట్టరు. లాస్ట్ మినిట్‌లో అప్లై చేస్తారు. లాస్ట్ మినిట్‌లో అప్లై చేస్తే జాబ్ ఎట్లొస్తుంది? అంత నెగ్లిజెన్స్ ఉంటే మనకి రాదు. ఇప్పుడున్న రియాలిటీ ఏం తెలుసా? 1,00,000 మందిలో ఒక్క పర్సన్‌కి కూడా రావట్లేదు జాబ్. మెయిన్ థింగ్ ఏందంటే ఉన్న వాటిని అసలు యూజ్ చేసుకోవట్లేదు. ఇంకా రియాలిటీ ఏంటంటే ఫ్యూచర్ టైమ్స్‌లో ప్లేస్‌మెంట్స్ అనేవి ఉండవు. ఆఫ్ క్యాంపసే ఉంటదెక్కువ. పాన్ ఇండియా అని ఉంటదనమాట. అలానే జరుగుతాయి ప్లేస్‌మెంట్స్. ఉంటాయి ప్లేస్‌మెంట్స్ కొంచెం వరకే. ఏవో సర్విస్ బేస్డ్ కంపెనీస్ అలా తీసుకుంటాయి. ఈ గూగుల్ ఇలాంటివుంటాయి గదా! ఇవన్నీ పాన్ ఇండియా వెళ్ళిపోతాయి కొద్ది రోజులకే. ఐఐటీస్ ఉంటారు. ఐఐటీస్‌ని దాటుకొని మిమ్మల్నొచ్చి తీసుకుంటున్నారంటే ఎంతో కొంత మీ దగ్గర ఆ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో, ఎవ్వరు టైమ్ వేస్ట్ చేయొద్దు. ఆన్ క్యాంపస్ పీపుల్‌కి చెప్తున్నా. ఎవరైనా ఫోర్త్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో ఉన్న పర్సన్స్ మినిమమ్ 3 ఆఫర్స్ చేతిలో ఉండాలి. మినిమమ్ 3 ఆఫర్స్ పెట్టుకొని తర్వాత నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ఏదో ఒకటి కాకపోతే ఒకటైనా వస్తది. ఓకేనా? ఎందుకు చెప్తానంటే ఇది రియల్ అన్నమాట. ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ వచ్చింది గదా! జాయినింగ్ వచ్చేస్తది అనైతే అనుకోవద్దు. లాస్ట్ మినిట్ వరకు కూడా నమ్మకం ఉండదు జాయినింగ్ గురించి. అవునా? లాస్ట్ మినిట్ వరకు ఎన్ని మెయిల్స్ తెలుసా నేను? ఎన్ని మెయిల్స్ పెట్టానో ఒక కంపెనీకి నాకు ఆఫర్ వచ్చాక. సో, అందుకనే జాయినింగ్ వచ్చే వరకు దాని మీద నమ్మకం పెట్టుకోకుండా అటెండ్ అవుతూ ఉండండి. నెక్స్ట్ ఆఫ్ క్యాంపస్ పాపం వీళ్ళకి చెప్తున్నాను నేను. ఆన్ క్యాంపస్‌లో మీకు కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ రాక ఆఫ్ క్యాంపస్ పీపుల్ ఉంటారు గదా! వాళ్ళకిప్పుడు నేను ఫ్రెషర్స్‌కి, కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్‌కి 4 స్ట్రాటజీస్ చెప్తున్నాను. ఓకే. ఖచ్చితంగా ఈ సీక్రెట్ స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చెయ్యండి. వినడం గాదు. ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే గదా ఏదైనా ఎగ్జిక్యూట్ అయ్యేది. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కోల్డ్ ఈమెయిల్స్. అందరూ జనరల్‌గా చెప్పేస్తారు. కోల్డ్ ఈమెయిల్స్ పెట్టాలి అనేసి. ఈ కోల్డ్ ఈమెయిల్స్ ఎలా పెట్టాలి? ఏంటి అసలు అనేసి మీకు తెలీదు. అసలు ఎవరికి పెడితే వస్తుంది అని తెలీదు. అవునా? నేను చెప్తా. స్టెప్ బై స్టెప్ చెప్తా. ఎలా పెట్టాలి అనేసి. మీరు దాన్ని బట్టి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి కోల్డ్ ఈమెయిల్స్. దాదాపుగా 100 మందిలో 40 మంది కోల్డ్ ఈమెయిల్స్ త్రూనే జాబ్ తెచ్చుకుంటున్నారు. ఎలా తెలుసా? ఇప్పుడు 2021లో కంపెనీస్ వచ్చాయనుకో, 2021లో చిన్న చిన్న కంపెనీస్ స్టార్ట్ అయ్యుంటాయి గదా!
అలాంటి కంపెనీస్ ఫౌండర్స్ అండ్ వాళ్ళు ఏమవుతారంటే ఈజీగా కనెక్షన్ అవుతారు అండ్ ఈజీగా వాళ్ళ మెయిల్ ఐడీస్ దొరుకుతాయి. నేను ఈ మెయిల్ ఐడీస్ ఎక్కడ దొరుకుతాయని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. contactout.com అండ్ rocketreach.com మీకు ఫ్రీగానే దొరుకుతాయి. అవి ఫేక్ కూడా కాదు, రియల్. ఓకేనా? ఈ మెయిల్ ఐడీస్ దొరుకుతున్నాయి, కోల్డ్ ఈమెయిల్ పెట్టడం నేర్చుకోవాలి అంతే. మెయిల్‌లో ఫస్ట్ మీరేం డిస్కస్ చేయాలంటే, ఎవరైతే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 2025లో ఉన్నాం గదా! ఈ 2021 నుంచి 2025 వరకు ఎవరైతే కంపెనీస్ పెట్టారో వాళ్ళందరి లిస్ట్ తీయండి. ఇప్పుడు నేను హైదరాబాద్ రెసిడెన్షియల్ పర్సన్‌ని గాబట్టి, నేను హైదరాబాద్ పీపుల్ మొత్తం తీస్తాను. యాక్చువల్‌గా నా నేటివ్ హైదరాబాద్ గాదు. మళ్ళీ అదొకటి అనుకోవద్దు. ఆహ్, 2021 పీపుల్ మొత్తం తీయండి. ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా 2021 పీపుల్, వాళ్ళ ఫౌండర్స్, మేనేజర్స్, ఆల్ దోస్ పీపుల్ది తీయండి. ఒక్కరికి కాదు నువ్వు కోల్డ్ ఈమెయిల్ చేయాల్సింది, ఫస్ట్ ఫౌండర్కి చేయి. తర్వాత సీసీలో ఇద్దరు పర్సన్స్ని పెట్టు ఆ కంపెనీస్కి సంబంధించి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, మెయిల్ ఐడి. ఓకే, 2 మెయిల్ ఐడీస్ దొరికేసాయి. ఈ మెయిల్ ఐడీస్ ఎక్కడ ఉంటాయంటే రాకెట్ రీచ్ అండ్ కాంటాక్ట్ అవుట్. నేను ఒక 2 లింక్స్ నేను షేర్ చేసేస్తాను మీకు, యూట్యూబ్ లింక్స్ అందులోనే ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఆ మెయిల్స్ అయితే ఫేక్ కాదు. ఇప్పుడు మీరేం చేయాలంటే పర్సన్‌కి సెండ్ చేసేటప్పుడు నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీ దగ్గర ఇది నేను ఆన్ క్యాంపస్ ఫ్రెషర్స్ కోసం చెప్తున్నా. మీకు నెట్‌ఫ్లిక్స్, వర్సెల్ అని మీకు తెలిసి ఉంటే, నెట్‌ఫ్లిక్స్, వర్సెల్, గిట్‌హబ్ హోస్టింగ్ మీకు తెలిసి ఉంటే ఒక 2, 3 వెబ్‌సైట్స్ క్రియేట్ చేయండి. 2, 3 వెబ్‌సైట్స్. ఒకటి కాదు, 2, 3 వెబ్‌సైట్స్. ఫస్ట్ నార్మల్ కోడింగ్‌తోని 2, 3 వెబ్‌సైట్స్ క్రియేట్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఏఐతో ఏదైనా గిట్‌హబ్ కోపైలట్ యూజ్ చేసి, చాట్ జీపీటీ యూజ్ చేసి, లైక్ ఏదైనా యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత పైన ఏమైనా ఫస్ట్ స్టెప్‌లో మెన్షన్ చేయండి. మీ స్కిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. తర్వాత సెకండ్ స్టెప్‌లో మీరేం మెన్షన్ చేస్తారంటే ఎండ్ టు ఎండ్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, 3 వెబ్‌సైట్ లింక్స్ అని చెప్పాను కదా, ఆ లింక్స్ మెన్షన్ చేయండి. వాట్ తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి ఏఐతో మీరు చేసిన ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్‌ని నేను జస్ట్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఈ పేజ్ క్రియేట్ చేశాను అనేసి మీరు పెట్టండి. పెట్టిన తర్వాత ఫోర్త్ స్టెప్ ఏం చేస్తారంటే, నేను జస్ట్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఒక పేజ్‌ని నేను ఇన్ని హవర్స్‌లో కంప్లీట్ చేశాను. సో, ఐ విల్ బి ద గ్రేట్ రిసోర్స్ టు యువర్ కంపెనీ. గివ్ మీ ఎ ఛాన్స్ టు వర్క్ యాజ్ అన్ ఇంటర్న్ ఇన్ యువర్ కంపెనీ అని చెప్పండి. నేను ఇంటర్న్‌షిప్‌గా వర్క్ చేయాలి అనుకుంటున్నాను మీ కంపెనీలో అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఎవరికి మెన్షన్ చేస్తారు? 2021 నుంచి 2025 స్మాల్ స్కేల్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి మెన్షన్ చేయండి. ఇది పర్ఫెక్ట్‌గా యూజ్ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం, మేబీ ఆ ఈమెయిల్ చూసిన పర్సన్ 3 డేస్‌లోనే మీకు రిప్లై ఇవ్వచ్చు. 3 డేస్‌లోనే మీకు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, జాబ్ రావట్లేదు, అయన్నీ అప్లై చేస్తున్నా రావట్లేదు, 400 అప్లై చేస్తున్నా రావట్లేదని నేను చెప్తున్నా, ఈ ప్రాసెస్ అయితే మీరు యూజ్ చేయండి. ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే ఖచ్చితంగా 100కి 200% వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా! ఈ 4 స్టెప్స్ బాగా యూజ్ చేయండి. 4 స్టెప్స్ పెట్టేసిన తర్వాత ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు వర్క్ విత్ యూ. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ యాస్ ఎన్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అడగండి. ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ మాత్రమే అడగండి. అడిగిన తర్వాత నువ్వు ఆబ్వియస్‌గా వాళ్ళ కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ లెస్ ప్యాకేజే ఉంటుంది. 10,000 అలా ఇస్తారు. ఆ స్టైఫండ్‌తో కొద్ది రోజులు వర్క్ చెయి. బిల్డ్ చెయి. బిల్డ్ చేసిన తర్వాత వితిన్ సెకండ్స్‌లో, వితిన్ డేస్‌లో మీకు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ వచ్చేస్తది. ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంది చూడండి. 3 ప్రాజెక్ట్స్ చేయాలి. ఒక ఏఐ టూల్ ప్రాజెక్ట్ చేయాలి. ఇదే కదా నేను చెప్పింది హవర్స్‌లో. ఇలా చేస్తే ఇంతకన్నా రిసోర్స్ ఎవ్వరికీ అవసరం లేదు. ఓకేనా? మేబీ మీకు మంచి ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఇది స్టార్టప్ కంపెనీస్‌కి సంబంధించి. కానీ ఇది ఎక్కడ వర్క్ అవుతదంటే స్టార్టప్ కంపెనీస్‌లోనే. లేదు నేను జొమాటో మెయిల్‌కి పెట్టేస్తాను, జొమాటో వాడు వచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు అని అనుకుంటే రాదు. ఎంఎన్‌సి కంపెనీస్ అసలు అలా వర్క్ మీది చూడను గూడా చూడడు. ఏం చెప్తున్నా నేను, చూడడసలు అంతే వాడు. టాలెంట్ అక్విజిషన్‌కి మనకి ఎర్రర్ వచ్చిందని మెసేజ్ పెడితే గూడా వాళ్ళు చూడరు. ఇన్ఫోసిస్ పర్సన్స్ వీళ్ళు. కానీ ఒక స్మాల్ స్కేల్ కంపెనీస్ ఖచ్చితంగా చూస్తారు. స్మాల్ స్కేల్ కంపెనీస్ నేనెందుకు వర్క్ చేయాలంటే, స్మాల్ స్కేల్ కంపెనీస్‌లో నువ్వు నేర్చుకున్నంత వర్క్ నువ్వు ఎంఎన్‌సిలో నేర్చుకోలేవు. ఓకేనా? ఒక 2 ఇయర్స్ చేసి బయటకొస్తే నీకు మంచి మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఈవెన్ యూ హావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. స్టార్టప్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ కన్నా స్కిల్స్ ఎక్కువ చూస్తారు. సో, యూజ్ అవుతది. ఓకేనా? ఇది వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ ఇది స్టార్టప్స్‌కి, ఫ్రెషర్స్‌కి యూజ్ అయ్యేది ఫస్ట్ వన్. మీరు ఫ్రీలాన్సింగ్ కన్నా కెరియర్ గ్యాప్ పర్సన్స్‌కి చెప్తున్నాను చూడండి. మీరు కూడా సేమ్ అండి. మీరేం చేయాలంటే ఫస్ట్
కెరీర్ గ్యాప్ అని మెన్షన్ చేయొద్దు. ఆ మెయిల్‌లోనే మెన్షన్ చేయొద్దు. మీరేం చదివారు? నేను మీరేం చదివారు? ఏ వెబ్ పేజెస్ క్రియేట్ చేశారో ఆ పేజెస్ అక్కడ లింక్స్ షేర్ చేయండి. 3, 4 లింక్స్ ఉంటాయి గదా! 3, 4 వెబ్‌సైట్స్ అయితే ఖచ్చితంగా కావాలి కెరీర్ గ్యాప్ పర్సన్స్‌కి. ఓకేనా? 3, 4 వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి నేనే నేను ఇలా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ సింగిల్‌గా, ఇండివిడ్యువల్‌గా వర్క్ చేశాను. మెన్షన్ చేయండి. ఇండివిడ్యువల్‌గా వర్క్ చేశాను. ఈ మంత్ లోపల కంప్లీట్ చేశాను అనేసి మెన్షన్ చేయండి. ఇన్ని స్కిల్స్ ఉన్నాయి నాకు అనేసి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తారంటే, అది ఎలా యూజ్ చేశారు, ఏంటి అనేసి ఉంటుంది గదా! ప్రాజెక్ట్ మొత్తం ప్రాసెస్ అంతా మీరు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఇది కెరీర్ గ్యాప్ పర్సన్స్‌కి. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఆ డాక్యుమెంట్‌ని డ్రైవ్‌లో సేవ్ చేసుకొని, ఆ డాక్యుమెంట్‌ని మీరు షేర్ చేయాలి వాళ్ళకి. ఓకేనా? ఎలా వర్క్ చేశారు ఆ ప్రాజెక్ట్ మీద అనేసి, ఏ మాడ్యూల్స్ యూజ్ చేశారు, ఏ టెక్నాలజీ యూజ్ చేశారు, లేటెస్ట్ టెక్నాలజీ, ఫ్రేమ్ వర్క్స్ ఏం యూజ్ చేశారు, ఎంత టైం పట్టింది, అసలు టైం కాంప్లెక్సిటీ ఎంత, స్పేస్ కాంప్లెక్సిటీ ప్రతి ఒక్కటి మీరు దాంట్లో మెన్షన్ చేయాలి డాక్యుమెంట్‌లో. డాక్యుమెంట్‌లో మెన్షన్ చేసి దాన్ని షేర్ చేయాలి. ఓకేనా? ఇది సెకండ్ థింగ్. ఓకే. ఇది ఎవరికి? కెరీర్ గ్యాప్. 3, 4 వెబ్‌సైట్స్ ఉండాలి. అండ్ ద పర్సన్ హాస్ టు మెన్షన్ డాక్యుమెంట్. హౌ యూ వర్క్డ్. నువ్వు ఎలా వర్క్ చేసావన్నది డాక్యుమెంట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇది కెరీర్ గ్యాప్. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే అక్క అప్‌వర్క్‌లో డబ్బులు అడుగుతున్నారు. ఇంకా ఫ్రీలాన్సర్‌లో కొన్ని సైట్స్‌లో అమౌంట్ అడుగుతున్నారు అని నేను ట్రై చేశాను. నాకు క్లయింట్ దొరకలేదు అని చెప్తున్నారు. క్లయింట్‌తో ఏం పని నీకు? పెయిడ్, అన్‌పెయిడ్ ఫ్రీలాన్సింగ్స్ ఉంటాయి తెలుసా మీకు? పెయిడ్, అన్‌పెయిడ్ అనేసి. ఇప్పుడు అన్‌పెయిడ్ అంటే ఏంటి? మీరు ఫ్రీలాన్సర్ ఫ్రీగా వర్క్ చేశారు అనేసి. ఇది ఫ్రెషర్‌కి చెప్తున్నాను. నువ్వు కాలేజ్‌లో ఉన్నప్పుడే ఎవరికైనా ఒక చిన్న షాప్ వాళ్ళుంటారు గదా! వాళ్ళకొక పేజ్ క్రియేట్ జేసివ్వు. వాళ్ళకి క్రియేట్ జేసి నువ్వది హోస్ట్ చేయకపోయినా పర్లేదు. నేను వాళ్ళ కోసం ఇలా డిజైన్ జేశాను ఇది అనేసి నువ్వు ఫ్రీలాన్సింగ్‌గా పెట్టుకోవచ్చు. అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ లాగా పెట్టుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ అంటే ఏదో ఇంటర్న్‌షిప్ చేసేసి సర్టిఫికేషన్స్ తెచ్చేసి డబ్బులిచ్చి కొనుక్కునేసి ఇదంతా ఇంటర్న్‌షిప్స్ కాదు. నువ్వు డబ్బులిచ్చి కొనుక్కునే ఇంటర్న్‌షిప్ అసలు ఇంటర్న్‌షిపే కాదు. ఎవ్వరు నిన్ను సర్టిఫికేషన్స్ అడగరు. ఫ్రీలాన్సింగ్ సర్టిఫికేషన్స్ అడగరు కంపెనీలో. ఎంతసేపు నువ్వు ఇంటర్వ్యూలో ఎలా ప్రిపేర్ అయ్యావు? ఎలా ఇచ్చావు? ఆ పేజెస్ ఎలా క్రియేట్ చేసావని నువ్వు లింక్ ఇచ్చేస్తున్నావు గదా! అక్కడ. అలా లింక్ ఇచ్చేసినంక నిన్నెవ్వరు ఏమి అడగరు. ఓకేనా? ఎంతవరకు నీ స్కిల్స్ నువ్వు అక్కడ ఓరల్‌గా నువ్వు ఎలా చెప్తున్నావు? ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అన్నదే చూస్తారు గానీ, దే నెవర్ సీ యువర్ సర్టిఫికేషన్స్. నీ సర్టిఫికేషన్స్ చూడరు. ఓకేనా? ఇలా నువ్వు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి, ఆ వెబ్‌సైట్‌ని నువ్వేం చేస్తావంటే పెట్టాలి. నేను ఫ్రీలాన్సింగ్‌గా అన్‌పెయిడ్‌తో వర్క్ చేశాను. ఈ పర్సన్స్‌కి అని చెప్పేసి నువ్వు మెన్షన్ చేయాలి. అలా నువ్వు మెన్షన్ చేస్తే నువ్వు ఒక ఫ్రీలాన్సర్‌గా గూడా అవుతావు. ఓకేనా? ఫ్రీలాన్సింగ్ అంటే ఏదో గాదు. నేనున్నాను. నాకిప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదు. బట్ ఐ యామ్ ఏ ఫ్రీలాన్సర్ టు యూ. యూ ఆర్ మై క్లయింట్స్. హూ ఎవరైతే ఇది చూస్తున్నారో వాళ్ళందరూ నాకు క్లయింట్స్. ఓకేనా? నేను మీకు ఫ్రీలాన్సర్. ఓకేనా? సో, నాకైతే ఇంతవరకు ఏం అమౌంట్ రాలేదు గదా! సో, నేను ఐ యామ్ ఆల్సో ఏ ఫ్రీలాన్సర్ నౌ. దెన్ యూ విల్ బి ద ఫ్రీలాన్సర్ ఇఫ్ యూ వర్క్ లైక్ దట్. ఆ సైట్స్ నువ్వు మెన్షన్ చేసుకో. లేదా గోడాడీ డాట్ కామ్‌లోకెళ్ళు. హోస్టింగ్ సర్వర్ కొనుక్కో. 1 ఇయర్ వరకు సమ్ అమౌంట్ ఉంటుంది. లెస్ అమౌంట్ ఉంటుంది. నువ్వు బేర్ చేయగలంటే కొనుక్కో. బికమ్ లైక్ ఏ ఫ్రీలాన్సర్. అలా ఫ్రీలాన్సింగ్‌గా పెట్టినా గూడా ఒక ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మళ్ళీ స్టార్టప్ కంపెనీస్‌లోనే యూజ్ అవుతది. ఎంఎన్‌సి కంపెనీస్‌లో యూజ్ అవ్వదు. ఈ 3 థింగ్స్‌ని మీరు బాగా యూజ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ థింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. డా కెరీర్ గ్యాప్ పర్సన్స్ కోసం. మీరు ఇలా చేస్తే మాక్సిమం 30 డేస్‌లో 30 డేస్‌లో తెచ్చుకోగలరు. ఎవ్వరైనా సరే. నువ్వు కెరీర్ గ్యాప్ అయినా సరే, నీ దగ్గర పిన్ టు పిన్ 100-100 స్కిల్స్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ జేఎస్ డెవలపర్ కావాలంటే నోడ్ జేఎస్ మీద, ఎక్స్‌ప్రెస్ జేఎస్ మీద, లైక్ ఎస్‌క్యూఎల్ మీద నాలెడ్జ్ ఉండాలి. అవునా? అందులో నువ్వు ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉండి, ఎండ్ టు ఎండ్ 4 ప్రాజెక్ట్స్ చేసేసి, ఆ 4 ప్రాజెక్ట్స్ తర్వాత నీకు జాబ్ రాదని గ్యారంటీ ఏంటి? రాదని ఎవరు చెప్తారు? నువ్వెంత కెరీర్ గ్యాప్ పర్సన్ ఉన్నా, ఈ స్టార్టప్ కంపెనీస్ ఏం చేస్తాయంటే స్కిల్స్ చూస్తాయి. ఫస్ట్ మనకు స్కిల్స్ కావాలి అండ్ లెస్ సాలరీ తీసుకునే పీపుల్ కావాలి. అలాంటి పీపుల్స్ మనకెక్కడ దొరుకుతారు అంటే కెరీర్ గ్యాప్ పీపుల్స్‌లో దొరుకుతారనేసి వాళ్ళకి గూడా తెలుసు. ఎప్పుడైతే నువ్వు అలా మెయిల్ షేర్ చేసి వాళ్ళకి సెండ్ చేసావో, డెఫినిట్‌గా నిన్ను హైర్ చేసుకుంటారు. ఖచ్చితంగా హైర్ చేసుకుంటారు. ఒక 20 కంపెనీస్‌కి ఒక్కసారి షేర్ చేసి చూడు. ఒక్కసారి షేర్ చేసి చూడు. ఈ కాంపిటీషన్ వల్ల నువ్వు ఇలానే వెళ్ళాలి. ఇలా వెళ్తేనే నీకు జాబొస్తది. ఎంతసేపు కెరీర్ పోర్టల్‌లోకెళ్ళి అప్లై చేయాలి. కెరీర్ పోర్టల్‌లో అప్లై చేస్తేనే వస్తది అంటే కాదు.
ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అసలు నీకు జాబ్సే లేవంటుంటే, మళ్ళీ నువ్వు అప్లై చేసుకుంటా, నేను అప్లై చేసుకొని వెయిట్ చేస్తా అంటే ఇయర్స్ గడిచిపోతది. ఇయర్స్ గడిచిపోతది. ఎందుకు తెలుసా? రియాలిటీ ఏందంటే ఇంటర్నల్‌గానే అయిపోతాయి ఆ జాబ్స్. ఇంటర్నల్‌గానే ఏ ఎంఎన్‌సీ అయినా, ఏ స్టార్టప్ అయినా ఇంటర్నల్‌గా అయిపోతాయి. ఇంటర్నల్‌గా అయిపోయి తర్వాత బయటకొస్తాయి. తర్వాత బయటకొచ్చిన వాటిల్లో ఎవరైతే మంచి పర్సన్ ఉంటారో ఖచ్చితంగా మంచి పర్సన్‌ని తీసుకుంటారు. అదే ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ పర్సన్ వస్తే ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌ని తీసుకుంటారు. అప్పుడు నువ్వు ఎంత అప్లై చేసినా నీకొస్తాయా చెప్పండి? ఎంతసేపు నీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. కెరియర్ గ్యాప్ అనే ఒక పాయింట్ పడిపోతది మీ మీద. సో, ఇలా ఉండకుండా ఉండడానికే ఇలా యూజ్ చేయండి టెక్నిక్. ఈ సీక్రెట్ థింగ్స్ మాక్సిమం ఎవరు డిస్కస్ చేయరు. ప్లీజ్ ఇలా చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. మీరు కెరియర్ గ్యాప్ ఉంది. నేనొక వుమెన్, నేను ఇలా అని చెప్పాల్సిన అవసరం లేదు నాకేమి. ఇలా ఒకసారి ప్రాసెస్‌లోకి వెళ్ళండి. ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా, మెయిల్ ఐడీస్ గురించి తెలియాలన్నా గూడా నన్నడగండి. స్టార్టప్ కంపెనీస్ అంటే నేను గూగుల్‌లో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఎలా చెక్ చేసుకోవాలి అనేసి. ఇంగ మెయిల్స్ గురించి నన్నడగాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ రాకెట్ రీచ్, కాంటాక్ట్ ఔట్ గురించి నేను మీకు ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను. ప్లీజ్ యూజ్‌ఫుల్ థీస్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేయండి. కానీ కెరీర్ గ్యాప్ వాళ్ళు డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేయాలి. డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మీరు ఎండ్ టు ఎండ్ ఎలా చేశారు అనేసి ఒక వీడియో గూడా క్రియేట్ చేశారనుకో, మే దే విల్ ఇంప్రెస్. ఒక కెరీర్ గ్యాప్ పర్సన్ ఇన్ని నేర్చుకొని ఎలా అనేసి దే విల్ ఇంప్రెస్. ఓకేనా? ఇలా ఒక కెరీర్ గ్యాప్ పర్సన్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఒక పర్సన్ ఫ్రెషర్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ కావాలి. 4 వెబ్‌సైట్స్ ఏఐతో ఏదైనా చేసుండాలి. ఇలా చేస్తే మాత్రం పక్కా వస్తది. కోల్డ్ ఈమెయిల్స్ షేర్ చేయడం అంటే ఇదే. ఓకేనా? కోల్డ్ ఈమెయిల్ అంటే ఏదో గాదు. ఈ 4 స్టెప్స్ యూజ్ చేయండి పక్కా వస్తుంది. సరేనా? That's all about the video guys and please subscribe to our channel. Bye.